స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీ వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి జ్ఞాపికను అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఈవో శ్రీ పెంచల కిషోర్ మంత్రివర్యులకి దేవస్థానం అతిథి గృహం వద్ద ముందుగా స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, డిఎస్పీ వెంకటరమణ, ట్రస్ట్ బోర్డు సభ్యురాలు అనసూయ, శివ, ప్రోటోకాల్ ఎంఈఓ ధనపాల్, సూపరింటెండెంట్ వాసు, సిఐ శ్రీధర్ నాయుడు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వరసిద్ధి వినాయకుని దర్శించుకోవటం అన్నది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఈ కార్యక్రమానికి, ముఖ్యంగా ఈరోజు దర్శన కార్యక్రమానికి నేను కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత నుంచి ఆలయ అధికారుల దగ్గర నుంచి, మా డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా మా సోదరుడు మురళి దగ్గరుండి ఆహ్వానించి ఈరోజు దర్శన భాగ్యం కలిగించినందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనకు తెలుసు, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు అంటేనే ప్రమాణాలకి మారుపేరు. ఇక్కడ ఏదైనా ఒక ప్రమాణం చేస్తే ప్రమాణం తప్పకూడదు అని చెప్పి ఒక గట్టిగా నమ్ముకునే ఒక వ్యవస్థ ఇది. అదేవిధంగా వరసిద్ధి వినాయకుడి దగ్గర ఏ కోరిక కోరినా కూడా కంపల్సరీగా నెరవేరుతుంది అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ టెంపుల్ తాలూకా అభివృద్ధి కూడా లాస్ట్ ఇంచుమించుగా 50-60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా నిజంగా అదృష్టవంతుడు మా ఎమ్మెల్యే మురళి. తన ఆధ్వర్యంలో ఈరోజు టెంపుల్ యాజమాన్యం ఆధ్వర్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కాణిపాకం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరగటం అన్నది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు డైరెక్ట్గా ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు టీటీడీ వాళ్ళు ఇచ్చిన మనకి 25 కోట్ల రూపాయలు పెట్టి ఒక మనకి కళ్యాణ మండపాలు కట్టడం కానీ, ఆల్రెడీ టెంపుల్ దగ్గర నుంచి ఒక 15 కోట్ల రూపాయలు పెట్టి సుమారుగా 100 గదులు నిర్మాణం జరగడం కానీ,
అంటే ఓవరాల్గా కాణిపాక దేవాలయానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడే అడిగాను నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మా ఎమ్మెల్యే గారిని ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి అని. సుమారుగా 190 సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణలో ఈరోజు కాణిపాకం దేవాలయం కూడా ఉంది. కాణిపాకం ఇక్కడ అంటే మనకి ఇక్కడ దాన్ని నిజరూపం ఉంటుంది, కాణిపాకం నిజరూపం ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రమాణాలు కూడా చాలా ఎక్కువగా జరిగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ టెంపుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ టెంపుల్కి వచ్చే భక్తులు కూడా ఎక్కడో ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యతతో పాటు భద్రతా ఏర్పాట్లు కూడా అంతే కట్టుదిట్టంగా చేయడం జరిగింది. ఈరోజు కాణిపాకం దేవాలయంలో సీసీటీవీ కెమెరా పర్యవేక్షణే కాకుండా వాటిని ఏఐ కన్వర్షన్ చేసి ఎవరైనా దొంగలు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఇటు లోపలికి వచ్చినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు కానీ ఎవరైనా ఎటువంటి ఇబ్బంది పెట్టేటట్టు ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి కానీ ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఏఐ కన్వర్షన్ కూడా చేస్తున్నారు. ఓవరాల్గా వరసిద్ధి వినాయకుని తాలూకా అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరి మీద కూడా మనస్ఫూర్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కఠినంగా ఉంది అని చెప్పడానికి చాలా ఉదాహరణ చెప్పొచ్చు. ఈ రోజు ఇంతకు ముందు చిత్తూరు జిల్లా ఎలా ఉండేది, ఇప్పుడు చిత్తూరు జిల్లా ఎలా ఉందో మీరు కూడా గమనించుకోండి. ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినా ఇమీడియట్గా 24 గంటల్లో ఒక చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా వితిన్ 24 నుంచి 48 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నాము. పట్టుకోవడం ఒకటి మా బాధ్యత కాదు, పట్టుకున్న తర్వాత ఆ నేరస్తుడికి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా తాలూకా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈరోజు ఫోరెన్సిక్ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కలెక్షన్ చేయడంలో కూడా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్లేస్కి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతకుముందు చాలా లేట్ అయిన సందర్భం నుంచి ఈరోజు ఒక గంటలోనే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తున్నారు. ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేయడంలో కానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఈరోజు వాళ్ళ నిందితులను పట్టుకోవడం కానీ ఎవిడెన్స్లు కలెక్ట్ చేయడం కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానివల్లే పోక్సో కేసులను మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే పోక్సో కేసులు లాంటి కేసుల్లో కూడా 3 నెలల నుంచి 4 నెలల కాలంలోనే శిక్ష పడిన సందర్భాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. కాబట్టి మా ఎజెండా ఏదో ఆ నిందితులను పట్టుకున్నాము, అరెస్ట్ చేసాము, జైలుకి పంపించామన్నది కాకుండా ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈరోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది. దానికి అందరూ సహకారాలు కూడా అవసరం.